మై డియర్ స్టూడెంట్స్, సో మన మ్యాథ్స్ 1Bలో పబ్లిక్ ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ 20 అనేది చాలా సింపుల్ క్వశ్చన్. సో ఆల్ క్వశ్చన్స్ కూడా ఒకే మోడల్లో ఉంటాయి. ఒక క్వశ్చన్ కనుక పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని సేమ్ ప్యాటర్న్లో మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అండ్ 1 మార్క్ అనేది మనం ఈజీగా పబ్లిక్ ఎగ్జామ్లో స్కోర్ చేయొచ్చు. సో ఆ మోడల్ క్వశ్చన్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో క్వశ్చన్ అని తెలిసిపోతే మనకి పబ్లిక్ ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ 20 లేదా ఇంకోలా చెప్పాలంటే క్వశ్చన్లో లైన్ జాయినింగ్ ద ఆర్జిన్ టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ కర్వ్ అండ్ లైన్ అంటే కంపల్సరీ హోమోజినైజేషన్ ప్రాబ్లం. సో వన్ కర్వ్ ఈస్ గివెన్ అండ్ వన్ లైన్ ఈస్ గివెన్. ఇట్ ఈస్ ద కర్వ్ అండ్ ఇట్ ఈస్ ద లైన్. సపోజ్ కర్వ్ లైన్ అంటే ఏ అండ్ బి అనే పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసి అనుకున్నాం. సో క్వశ్చన్ ఇచ్చే లైన్ జాయినింగ్ ఆర్జిన్ టు ద ఆర్జిన్ లైన్ జాయిన్ చేయాలి. ఆర్జిన్ చెల్లి లైన్ జాయిన్ చేసిన ఎక్కడ జాయిన్ చేయాలి? ఇంటర్సెక్షన్ ఆఫ్ కర్వ్ అండ్ లైన్ మీన్స్ ఏ పాయింట్కి బి పాయింట్కి జాయిన్ చేస్తున్నాను. మనం ఫైనల్ చేయాల్సిన ఏంటి? ఈ టూ లైన్స్ మధ్య యాంగిల్ అనుకోవాలి. ఈ టూ లైన్స్ మధ్య యాంగిల్ సపోజ్ థీటా అనుకున్నాం. సో ఓఏ ఓబి లైన్స్ మధ్య యాంగిల్ ఫైండ్ చేయాలి. ఎలా ఫైండ్ చేస్తాం చూడండి. ఫస్ట్ లైన్ ఈక్వేషన్ తీసుకోవాలి. లైన్ ఈక్వేషన్లో మనం ఆల్వేస్ ఏం చేయాలంటే కాన్స్టెంట్ రైట్ సైడ్ తీసుకెళ్ళి ఆ కాన్స్టెంట్ ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూతో డివైడ్ చేసి ఈక్వల్ టు 1 ఫామ్లోకి తీసుకురావాలి. మన కాన్స్టెంట్ అనేది రైట్ సైడ్ ఉండాలి, కాన్స్టెంట్ ఏమి ఉండాలి? 1 ఉండాలి. ఒకటి సింపుల్ ఏం చేస్తాను, -y రైట్ సైడ్ తీసుకెళ్తాను. 1 మాత్రం రైట్ సైడ్ చేసి -y రైట్ సైడ్ పోతే +y అయిపోతుంది, +3x రైట్ సైడ్ పోతే -3x అయిపోతుంది. అంటే y - 3x = 1 ఫామ్లో కన్వర్ట్ చేస్తాను. మన ఏం వచ్చేసి లైన్ ఈక్వేషన్ని ఏం చేయాలి? కాన్స్టెంట్ రైట్ సైడ్ తీసుకెళ్ళి ఆ కాన్స్టెంట్ ఎప్పుడు కానీ 1 ఉండట్టు చూడాలి. అందుకే ఏం చేస్తున్నాను, 1 ఇక్కడ నుంచి చేసి రిమైనింగ్ 2 వాల్యూస్ రైట్ సైడ్ తీసుకెళ్తే ఈక్వల్ టు 1 ఫామ్లోకి వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నాను? హోమోజనైజింగ్ చేస్తున్నాను. హోమోజనైజింగ్ 1 విత్ హెల్ప్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ కూడా సేమ్ మోడల్ ఉంటే ఒక్కొక్క స్టెప్ మనకు క్లియర్గా అర్థమైతే సరిపోతుంది. విత్ హెల్ప్ ఆఫ్ 2. సో వాట్ ఈస్ ద ఈక్వేషన్ 1? ఈక్వేషన్ 1 ఏమిచ్చింది? x² xy y² టర్మ్స్ అలాగే ఉంచేస్తాను, ఎటువంటి చేంజ్ చేయను. బట్ x టర్మ్ని ఇంటూ 1తో మల్టిప్లేస్తా. x టర్మ్ని 1తో మల్టిప్లేయాలి, y టర్మ్ని 1తో మల్టిప్లేయాలి. బట్ కాన్స్టెంట్ మాత్రం 1² మల్టిప్లేయాలి. ఇప్పుడు కానీ లైన్ ఈక్వేషన్ని ఈక్వల్ టు 1 ఫామ్లో తీసుకొచ్చాక మనం కర్వ్ ఈక్వేషన్ తీసుకొని x²ని xyని y² ఎటువంటి చేంజ్ లేకుండా x టర్మ్ ఇంటూ 1 y టర్మ్ ఇంటూ 1 కాన్స్టెంట్ ఇంటూ 1² రాసుకుని ఇప్పుడు ఏం చేస్తున్నాను? 1 ప్లేస్లో మనకు ఆల్రెడీ లైన్ ఈక్వేషన్కి 1 తీసుకొచ్చాం. 1 వాల్యూ ఏమని తెలుసు? y - 3x. 1 ప్లేస్లో y - 3x రాస్తున్నాను ప్లస్ 2y ఇంటూ మళ్ళీ 1 ప్లేస్లో y - 3x రాస్తున్నాను మైనస్ 5 ఇంటూ మళ్ళీ 1 ప్లేస్ ఏం రాస్తున్నాను? y - 3x హోల్ స్క్వేర్ = 0. జస్ట్ హోమోజినేషన్ అంటే సింపుల్ 1 ప్రాసెస్. x² xy y² టర్మ్స్ని డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ x టర్మ్ ఇంటూ 1 y టర్మ్ ఇంటూ 1 కాన్స్టెంట్ ఇంటూ 1². x టర్మ్ ఇంటూ 1 y టర్మ్ ఇంటూ 1 కాన్స్టెంట్ ఇంటూ 1² రాస్తే ఆటోమేటిక్ ఇది హోమోజినేషన్ ప్రాబ్లంలో కన్వర్ట్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ x² ప్లస్ 2xy ప్లస్ y². ఇక్కడ మనం చేయండి 2x ఇంటూ y 2xy ప్లస్ ఇంటూ మైనస్ 2 3 6. ఇక్కడ x ఇంటూ x² అయిపోతుంది. మళ్ళీ సేమ్ 2y ఇంటూ y ఇంటూ y² 2 3 6 y ఇంటూ xy మైనస్ 5. ఇది ఇక్కడ డైరెక్ట్ మన ప్లేట్ లేదు, ఇక్కడ స్క్వేర్ ఉంది. స్క్వేర్ ఉంది కాబట్టి ఏ ఫార్ములా a - b హోల్ స్క్వేర్ a² y² b² అంటే 3x హోల్ స్క్వేర్ 3² వాల్యూ 9 x కి స్క్వేర్ మైనస్ 2ab. 2ab అంటే 3 టర్మ్స్ మల్టిప్లై 2 3 6 6xy 2ab = 0. ఇప్పుడు దీన్ని మళ్ళీ సింప్లిఫై చేయండి. ఫస్ట్ x² సింప్లిఫై చేసిన ఇక్కడ x² ఉంది, ఇక్కడ x² ఉంది. x² - 6x² అంటే ఏమవుతుంది? -5x² అయిపోతుంది. ప్లస్ 2xy ప్లస్ 2xy 4xy మైనస్ 6xy 4 - 6 అంటే ఏమవుతుంది? -2 అయిపోతుంది. నెక్స్ట్ y² ఉందండి. y² ప్లస్ 2y² ఎంత? 3y². సో ఈ వాల్యూస్ అన్నిటి కూడా సింప్లిఫై చేశాను. x² సింప్లిఫై చేశాను, xy టర్మ్స్ని సింప్లిఫై చేశాను, నెక్స్ట్ y² సింప్లిఫై చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను? -5 ఇన్సైడ్ మల్టిప్లై చేస్తే -5 ఇంటూ y² -5y² మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 9 45 x². మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 6 30 xy = 0. ఇప్పుడు దీన్ని మళ్ళీ అగైన్ సింప్లిఫై అండి. అగైన్ సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? -5x² - 45x² -15
ప్లస్ 30 మైనస్ 2 28xy ప్లస్ 3y² మైనస్ 5y² మైనస్ 2y² అంటే ఫస్ట్ x² టర్మ్ని సింప్లిఫై చేశాను, xy సింప్లిఫై చేశాను, y² సింప్లిఫై చేశాను. ఇప్పుడు ఇందులో మనకి ఏం కామన్ వస్తుంది? మైనస్ కామన్ వస్తుంది. ఇక్కడ మైనస్ 2 కామన్ తీస్తున్నాను. మైనస్ 2 కామన్ తీస్తే రిమైనింగ్ వాల్యూ 25 2 50 25x². ఆల్రెడీ మైనస్ కామన్ తీసినా కాబట్టి ప్లస్ కాస్త మైనస్ అయిపోతుంది. 2 కామన్ తీసినా కాబట్టి 2 14 28. ఇక్కడ మైనస్ 2 కామన్ తీసాను, మైనస్ కామన్ వెళ్ళిపోయింది, 2 కామన్ వెళ్ళిపోయింది. రిమైనింగ్ వాల్యూ ఎంత? ప్లస్ y² 0. సో చూడండి మనకి ఏ ఫామ్లోకి వచ్చింది? హోమోజీనియస్ ఈక్వేషన్లోకి వచ్చింది. వాట్ ఈస్ ద హోమోజీనియస్ ఈక్వేషన్? హోమోజీనియస్ ఈక్వేషన్ ax² ప్లస్ 2hxy ప్లస్ dy² 0. ఇక్కడ మనం ఏ వాల్యూ తెలుసు? ఏ వాల్యూ ఎంత? 25. 2h వాల్యూ ఎంత? xy కోఎఫిషియంట్ ఎంత? -14. b వాల్యూ y² కోఎఫిషియంట్ వాల్యూ 1. సో ఇక్కడ 2 1s are 2 7s are h వాల్యూ ఎంత వచ్చింది? -7 వచ్చింది. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? కర్వ్ ఇచ్చిండు, లైన్ ఇచ్చిండు. కర్వ్ లైన్ అనేది ఏ పాయింట్ బి పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం? ఆర్జిన్ చెల్లి జాయిన్ చేస్తాం. ఈ 2 లైన్స్ మధ్య యాంగిల్ అనుకోవాలి. 2 లైన్స్ మధ్య యాంగిల్ అనుకోవడానికి ఫార్ములా వచ్చేసి cos θ ఈక్వల్ టు a ప్లస్ b బై రూట్ ఓవర్ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 4h². వాట్ ఇస్ ద ఫార్ములా? cos θ ఈక్వల్ టు a ప్లస్ b బై రూట్ ఓవర్ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 4h². దట్ ఈస్ cos θ ఈక్వల్ టు a ప్లస్ b. a వాల్యూ ఎంత? 25. b వాల్యూ ఎంత? 1 బై రూట్ ఓవర్ a మైనస్ b హోల్ స్క్వేర్. a వాల్యూ 25 మైనస్ b వాల్యూ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ h వాల్యూ ఎంత? h వాల్యూ -7 హోల్ స్క్వేర్. సింప్లిఫై అండి. 25 ప్లస్ 1 వాల్యూ 26 బై రూట్ ఓవర్ 25 మైనస్ 1 వాల్యూ 24 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 7 స్క్వేర్ వాల్యూ 49. మళ్ళీ అగైన్ సింప్లిఫై అండి. 26 బై రూట్ ఓవర్ 24 స్క్వేర్ వాల్యూ 576 ప్లస్ 449 there 196. Then what is the value of 26 by 576 plus 176? 176. ఎంత అవుతుంది వాల్యూ? 772. ఇది ఇంకా సింప్లిఫై అయ్యొచ్చు. 26 బై రూట్ ఓవర్ 4 ఇంటూ 193. 26 by root 4 value 2 root 193. 2 1s are 2 13s are. మొత్తం ఏంటి? cos θ వాల్యూ. ఇక్కడ మనకు కావాల్సింది θ వాల్యూ. యాంగిల్ మీన్స్ θ వాల్యూ. θ వాల్యూ రావడానికి cos ని చేస్తాను, రైట్ సైడ్ తీసుకుపోతాను. cos ని రైట్ సైడ్ తీసుకుపోతే మొత్తం cos ఇన్వర్స్ 13 by root 193. మనకు కావాల్సిన కూడా యాంగిల్. జస్ట్ కర్వ్ ఈక్వేషన్ ఇచ్చి లైన్ ఈక్వేషన్ ఏం చేయాలి? ఈక్వల్ టు 1 ఫామ్లో తీసుకోవాలి. ఏం చేయాలి? కాన్స్టెంట్ అనేది ఆల్వేస్ 1 మాత్రమే ఉండాలి. అవన్నీ కూడా రైట్ సైడ్ ఉండాలి. అప్పుడు ఏం చేసినాం? కర్వ్ ఈక్వేషన్ తీసుకొని x² టర్మ్ని y² టర్మ్ని డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ x టర్మ్ ఇంటూ 1 y టర్మ్ ఇంటూ 1 కాన్స్టెంట్ ఇంటూ 1² రాస్తే గివెన్ కర్వ్ అనేది హోమోజీనియస్ ఈక్వేషన్. హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే ఏ ఫామ్లోకి వచ్చింది? ax² + 2hxy + by² = 0 ఫామ్లోకి వచ్చింది.